అవుతుంటారు ఇది మా అడ్డా ఇది మీ అడ్డా అని. కానీ ఏ పాలకులు వచ్చినా కూడా దురదృష్టం తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజల లోపల హిందువుల దురదృష్టం ఏంటంటే ఏ పండుగ వచ్చినా కూడా ఇలా ఎంఐఎం అనేటువంటి ఒక మూర్ఖత్వ పార్టీకి కుమ్ము కాసే పరిస్థితి. కొన్ని వాళ్ళు ఉన్న ముస్లిం సమాజం గురించి అభివృద్ధి గురించి మాట్లాడతారా, పాత బస్తీ అభివృద్ధి గురించి మాట్లాడతారా అంటే గోడ మీద పిల్లలు వాళ్ళు గోడ మీద కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దుంకుతారు. దేనికోసం దూకుతారంటే ఓవైసీ అనే కుటుంబ సభ్యుల వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగడానికి, అంతే తప్ప ఇంతవరకు ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేయాలని చెప్పి ఆలోచన రాలే. మాకు వచ్చింది. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర బహిరంగ సభ పెట్టినప్పుడు మమ్మల్ని మతతత్వవాదులు అన్నారు, మత విద్వేషాలు రగిలించడానికే బహిరంగ సభ పెట్టామన్నారు. కానీ ఎక్కడ మత విద్వేషాలు రగడానికి కోరుకున్నది బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ అప్పుడు. కానీ ప్రశాంతమైన వాతావరణంలో మేము బహిరంగ సభ నిర్వహించినాం. మా దమ్మేందో చూపెట్టినాం. మాకు అడ్డా అనుకునేటువంటి విర్రవీగే ఎంఐఎం పార్టీకి ఇది మీ అడ్డ కాదురా భయ్, ఇది మా అడ్డ, మా అందరి అడ్డ అని చెప్పుకునేటువంటి ధైర్యాన్ని హిందూ సమాజం చూపెట్టింది. ఆడ హిందూ యువకులు వచ్చిన రోజు మేము పోయి ఏం మాట్లాడినాం, ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేస్తామన్నాం. ఆ అవకాశం మాకు ఏమని చెప్పన్నాం, తుర్కోల్లా హిందూలా కాదు, ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలనుకున్న ప్రతి వ్యక్తుడు బీజేపీ సపోర్ట్ చేయమని చెప్పన్నాం. ఇది మేము చేసింది. ఇవాళ ఏమైంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. 33 కోట్ల రూపాయలు రంజాన్కు. మేమేమో సరే ఇస్తాయని మాకేం అభ్యంతరం లేదు. 2,40,00,000 రూపాయలు జమాతే ఇస్లాంకి ఇచ్చారు. ఎవరు గుర్తుండి ఎవడున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఆర్గనైజేషన్ ఎక్కడిది, ఎవరికి ఉపయోగపడుతుంది, ముస్లిం పేదలకు ఉపయోగపడుతుందా? అదొక మిలిటరీ ఆర్గనైజేషన్. అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో హిందువులను చంపినటువంటి ఆర్గనైజేషన్. దానికి 2,40,00,000 రూపాయలు ఇచ్చేది. దానికి దీన్ని ప్రభుత్వము గర్వంగా చెప్పుకుంటున్నది. గత ప్రభుత్వం చెప్పుకున్నది ఈ ప్రభుత్వం. అంటే ఎంత దిగజారి వీళ్ళంటే, మరి బోనాల పండుగలకు ఎంత కేటాయించారు, దానికి దేవాలయ కమిటీలు ఉన్నది, ఎంత కేటాయించారు, వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఎంత కేటాయిస్తున్నారు, ఇతర ఉత్సవాలకు ఎంత కేటాయిస్తున్నారు, జీరో. ఇది నేను మాట్లాడితేనే మా తత్వవాదం. బండి సంజయ్ హిందుత్వం ఏమో మాట్లాడుతున్నాడు. మాట్లాడకుంటే మీరు కూడా ఎప్పుడన్నా మాట్లాడడం మాట తప్పా కాదా? నేను మాట్లాడే తప్పే ఉన్నది. మీరు అన్ని వర్గాల సమానం కూడా మేము అంటున్నాం. హిందువులనే చూడాలి అని అంటలేను కదా. ఇప్పుడు అన్ని వర్గాల గురించి బిడ్డ మీ సంగతి తర్వాత తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతం మీకు పడుతుంది. మీరు ఏ రోజైతే మైనార్టీ డిక్లరేషన్ పేరుతోని మీరు ఒక వర్గాన్ని కుమ్ముగాసి అధికారంలోకి వచ్చిన తర్వాత అది పక్క పెట్టి నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉడతామంటారు, వాళ్ళని కౌంటర్ ఇప్పించుడు. నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా పక్క 100% ఒప్పుకుంటా. నేను అన్ని వర్గాలు సమానంగా కూడా అనే వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పని మాట్లాడా. మా పార్టీ అన్ని వర్గాల గురించి మాట్లాడే పార్టీ మాది. మరి దీని గురించి పాలకులు ఆలోచించాలి. లేకుంటే బీఆర్ఎస్ పట్టిన గతే మీకు పడుతుంది. ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే బిడ్డ మీరు అవుట్ అయిపోతారు. 100%